హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ప్రెగ్నెన్సీలో నేను ఏ డాక్టర్ దగ్గర తీసుకున్నాను, ఏ హాస్పిటల్లో చూపించుకున్నాను అని చెప్పి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ నాకు బేబీ బాయ్ గర్ల్ అని కూడా చెప్పబోతున్నాను. నేను ఫస్ట్ ఎల్ఎంపి నాది వచ్చి 16 మార్చ్ 2025 అండ్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చి నాకు ఫస్ట్ స్కానింగ్ పోయినప్పుడు నాకు 21/12/2025 ఇచ్చారన్నమాట, డిసెంబర్లో. అప్పుడు నాకు స్కానింగ్లో అయితే మంచిగా 8 వీక్స్ 4 days అయితే నాకు గ్యాస్ట్రల్ ఏజ్ వచ్చిందనమాట. చిన్న యోక్ శాక్ అయితే నాకు సీన్ అనమాట. ఫీటల్ మూమెంట్స్ అప్పటికి కదలికలు ఏం లేవు. కార్డియాక్ యాక్టివిటీ మంచిగానే ఉంది. స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసరికి అయితే చిన్న చెనిక్కాయ అంత ఉందన్నమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మా మిడిల్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట మేబీ. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక స్కాన్ రాశారు, అది ఆబ్స్టిక్ స్కాన్ అంటారనమాట. అప్పటికి బేబీ హార్ట్ బీట్ వచ్చి 150 beats per minute ఉంది. ఫీటల్ మూమెంట్స్ కూడా ప్రెజెంట్ అయ్యి ఉంది. సెఫాలిక్ ఆర్ బ్రీచ్ పొజిషన్లో, అంటే అది సెఫాలిక్ బ్రీచ్ అనేసి తెలుసుకోలేకుండా అలాంటి పొజిషన్లో ఉందన్నమాట. ప్లెజెంటా వచ్చి అప్పర్ సెగ్మెంట్ పోస్టీరియర్ గ్రేడ్ 1 మెచ్యూరిటీలో ఉంది. అప్పుడు నాకు 15 weeks 1 day అనమాట. అండ్ స్కానింగ్ రిపోర్ట్లో వచ్చేసరికి అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది బేబీ ఎలా ఉంది అని చెప్పి. మీకు 4th స్కాన్లో తెలుస్తుంది కదా, బేబీ స్పైనల్ కార్డు, బేబీ ఫేస్ అని చెప్పి బాగా కనిపిస్తుంది. నేను చూపిస్తున్నాను కదా అలా. అండ్ నేను ప్రతి ఒక్క మంత్ అయితే వెళ్ళి చెక్ చేసుకునేదాన్ని, ఎంత బీపీ ఉంది, వెయిట్ ఉంది, ట్యాబ్లెట్స్ కరెక్ట్ టైంకి వేసుకుంటూ వచ్చేదాన్ని నేను. అండ్ అలాగే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చెక్ చూపించుకుంటూ ఉండేదాన్ని. టీఫా స్కాన్ కూడా నాకు చేపించుకున్నాను. అందులో కూడా నాకు ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అయితే నాకు కరెక్ట్గా ఆ డెలివరీ డేట్కి నేనైతే డెలివరీ అయ్యాను బేబీని. మీకు కూడా మేబీ 2 days అలా బ్యాక్ ఫ్రంట్ అలా ఉండొచ్చు. కాబట్టి నాకైతే ఎగ్జాక్ట్ డేట్లో అయితే నేను డెలివరీ అయ్యాను. నాకైతే బేబీ బాయ్ పుట్టాడు. 4 kgs ఉన్నాడనమాట. ఇది ఇప్పుడు చూపించేది నేను 33 weeks 2 daysకి అయితే చూపిస్తున్నాను రిపోర్ట్. అన్నీ కరెక్ట్గా వచ్చినాయని చెప్పి చెప్తున్నారు, కానీ నాకు ఉమ్మినీరు అయితే ఎక్కువైపోయింది డెలివరీ అయ్యేటప్పుడు. సో నాకైతే కొంచెం ప్రాబ్లంగానే ఉందన్నమాట, సిజేరియన్ చేసేసేలాగా. ఇదంతా బ్లడ్ రిపోర్ట్స్ అనమాట. ఎలా ఉంది ఏంటనేసి నాకైతే బ్లడ్ తక్కువగానే ఉండాల్సిన దానికంటే. ఇప్పుడు చూపించే రిపోర్ట్ అయితే నేను 33 weeksకి 5 daysకి అయితే వెళ్ళి చూపించుకున్నాను. సెఫాలిక్ పొజిషన్లో ఉంది. కార్డియాక్ యాక్టివిటీ అంతా బాగుంది. 141 beats per minute అనమాట. నాకు హార్ట్ బీట్ అయితే తగ్గుతూ వచ్చిందనమాట. ఫీటల్ మూమెంట్స్ అనేది కూడా మంచిగా ప్రెజెంట్ అయ్యింది. ఫస్ట్ స్కాన్లో మీకు ప్లెజెంటా అప్పర్ సెగ్మెంట్ పోస్టీరియర్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ చెప్పాను. ఇందులో నాకు చేంజ్ అయింది. అప్పర్ సెగ్మెంట్ యాంటీరియర్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ వచ్చింది. 31 weeks 2 daysకి. ఇది సెఫాలిక్ ప్రజెంటేషను. నేను నెక్స్ట్ వీడియో అయితే చేసి మీకు పెడతాను. బేబీ బాయ్కి ఎలా సిమ్టమ్స్ ఉంటాయి, ఏం క్రేవింగ్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ వీడియోలో అయితే నేను అది చెప్పడం లేదు, ఓన్లీ మీకు స్కానింగ్ రిపోర్ట్స్ నాకు ఎలా ఉండిందని చూపిస్తున్నాను బేబీ బాయ్కి. నాకు హార్ట్ కూడా అప్పుడప్పుడు నైట్ టైమ్స్ అయితే పట్టేసేది. సో ఈసీజీ తీసుకున్నాను, అంతా నార్మల్ అని చెప్పారనమాట. అప్పుడప్పుడు బేబీకి అట్లా అవుతుందని చెప్పారు, అది నార్మల్లే ప్రతి ఒక్కరికి. నాకు షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏం లేదు. మీకు ఇప్పుడు టీఫా స్కాన్ చూపిస్తాను, ఎలా ఉంది అని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. టీఫా స్కాన్ వచ్చి కరెక్ట్గా 23 weeksకి అయితే చేసుకున్నాను నేను. అప్పుడు టైం కూడా దాటిపోయింది, బట్ చేయించుకున్నాను. ఎలా ఉందంటే హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంది. అండ్ సెఫాలిక్ పొజిషన్ వేసి నాకు కన్ఫామ్ అయిపోయిందనమాట. అప్పుడు 22 weeks 2 daysకి నేను పోయాను. అప్పుడు నాకు ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చి 14/12/2025 డిసెంబర్ 14 అయితే ఇచ్చారు నాకు. నేను కరెక్ట్గా డిసెంబర్ 12 అలా జాయిన్ అయ్యాను. 13 జాయిన్ అయ్యాను. 14 అంటే 1 day అలా పట్టింది. నేను కరెక్ట్గా 1 dayకి అంతా కనేసాను అనమాట బేబీని. అప్పుడు యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 మెచ్యూరిటీకి వచ్చింది. ఇంతకుముందు గ్రేడ్ 2 మెచ్యూరిటీ ఉంది, మళ్ళీ గ్రేడ్ 1 మెచ్యూరిటీకి వచ్చేసింది. బేబీ వచ్చి ఇంటర్నల్ వచ్చి 0.6 centimeters అయితే ఉంది. మీకు ఇక్కడ స్కానింగ్స్ చూపిస్తున్నాను, బట్ అవేమీ మనకి అర్థం కావు.
కానీ మనం ఐడెంటిఫై చూస్తే మనకి బేబీ బాయ్ గర్ల్ అనేసి తెలుస్తుంది. అది నాకైతే కొంచెం అనిపించింది అనమాట. ఇవి చూడగానే నాకు బేబీ బాయ్ అనేసి నాకు మనసులో అనిపించింది. సో బేబీ బాయ్ అయితే నాకు పుట్టాడు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నాకు ఎలా ఉండాలో అలా. నాకు సర్వికల్ లెంత్ కూడా 3.5 సెంటీమీటర్స్ ఉంది. మీరు కూడా ఒకసారి ఈ స్కానింగ్స్ అయితే చూసేయండి, బేబీ బాయ్కి ఎలా ఉంటుంది స్కానింగ్స్ అని చెప్పి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను చూపించింది అయితే బేబీ బాయ్ లాగా అనిపిస్తుంది చూడండి బాగా. మీకు ఫస్ట్ ఇది పెట్టాను కదా, అది అందులో హ్యాండ్ పెట్టి చూపించాను కదా, అయితే బేబీ బాయ్ లాగా కనిపిస్తున్నాడు. ఫేస్ ప్రతి ఒక్క పార్ట్ అనేది టీఫా స్కాన్లో కన్ఫామ్గా స్కాన్ చేస్తారు. అండ్ గ్రోత్ స్కాన్ అయితే నేను నిజంగా చెప్తున్నాను చేయించుకోలేదు. గ్రోత్ స్కాన్ అయితే చూపించుకున్నాను, ఓన్లీ వెయిట్ అవి ఎంత ఉందని చెప్పి నార్మల్గానే ఉంది అన్నీ చెప్పారు. కానీ ఉమ్ము నీరు అయితే నాకు ఎక్కువ అయిపోయింది. నార్మల్ డెలివరీ అయితే నేను అయ్యాను. యాజ్ యూజువల్గా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నేను చూపించుకున్నాను. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను డెలివరీ అయ్యాను. అంత నీట్గా మంచిగా ఉంది. వ్యాక్సినేషన్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. నాకు సిజేరియన్ చేసేంతవరకు అయితే వెళ్ళాను. బట్ నేనైతే నాకు నార్మల్ డెలివరీ కావాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. కాబట్టి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో కన్ఫామ్గా నీకు ఎంత మేజర్ కాంప్లికేషన్స్ వచ్చినా కానీ నార్మల్ డెలివరీకే ట్రై చేస్తారు. సో వాళ్ళైతే నాకు వాళ్ళు చెప్పినట్టు నేను విన్నాను. సో అప్పుడు నాకు నార్మల్ డెలివరీ అయితే చేసేసారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కీప్ వాచింగ్ అంటిల్ దెన్. బై గైస్.